హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ పావని క్రియేషన్స్. ఈ పాప వేసుకున్న ఫ్రాక్ ఎంత బాగుంది కదండి. ఈ డ్రెస్ మీరు కూడా ఇంట్లోనే కుట్టుకోవాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్టుంటే కామెంట్ చేయండి. ముందుగా కటింగ్ ఎలా చేయాలో చూద్దామా మరి. దీనికోసం కింద గాగ్రా కోసం 4 ఫోల్డ్స్ ఇలా చేసుకోవాలన్నమాట. క్లాత్ని చూడండి, ఇలా 4 ఫోల్డ్స్లో మడత పెట్టుకొని, మీకు మడతలు క్లోజ్ అయినట్టు అటువైపు ఉండాలి మన వైపు. నెక్స్ట్ ఇటువైపు 4 లైన్స్ ఇలా లేయర్స్గా ఉండాలి. నెక్స్ట్ ఇది కదిలిపోకుండా మనం పిన్స్ని ఇలా పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్స్ని పెట్టుకున్నాక ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ నడుం దగ్గర, ఇది నడుం పాటు వస్తుందన్నమాట. సో దీనికోసం 3 ఇంచులన్నరకి ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచులన్నరకి ఇలా గీత పెట్టుకోవాలి. నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం ఒకవైపు 4 ఇంచులు తీసుకున్నాను, ఒకవైపు 3 తీసుకున్నాను. సో మీరైతే క్లాత్ సరిపోతే మీకు మాత్రం 3.5 తీసుకోవాలి. ఈ గాగ్రా పొడవు మనకి యాక్చువల్గా 22 ఇంచెస్ కావాలి. సో నేను దానికోసం పొడవు సరిపోవట్లేదు కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. ఒకవైపు 4 ఇంచీలు పెట్టి, ఒకవైపు 3 ఇంచులు పెట్టి. మీకైతే సరిపోతుంది అనుకుంటే, క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఒక ఈక్వల్గా 3.5 పెట్టి తీసుకోవచ్చు. అలాగే అక్కడ నడుం పార్ట్ కట్ చేసాం కదండి, అక్కడ నుంచి 21 ఇంచెస్కి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది 21 ఇంచెస్ తీసుకున్నా సరే మన పాపది 22 ఇంచెస్ కావాలి. కానీ అప్పుడు నడుంకి తీసుకుంటున్నాం కదండి బెల్ట్, అది ఒక 2 ఇంచెస్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది 21 పెట్టాను. మొత్తం 23 వస్తుంది. సో కిందన జిగ్జాగ్ చేస్తాం కదా, అలా కటింగ్లోకి పోతుంది కాబట్టి 1 ఇంచు స్టిచ్చింగ్లోకి. సో నేనైతే ఇలా 21 ఇంచుకి మార్క్ చేసుకున్నాను కింద మిడ్డీ కోసం. సో ఇదంతా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర కట్ చేస్తున్నాను చూడండి, ఇలా క్రాస్లో తీసుకోవాలన్నమాట. ఇది నడుము పార్ట్ వస్తుంది. నెక్స్ట్ అలానే కింద వైపు కూడా ఇలా కట్ చేసుకోవాలి. లెవెల్ చూసుకొని 4 లేయర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్ కోసం 5 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. వెడల్పు అనేది, పొడవు అనేది మనకి ఒక 26 ఇంచెస్ వస్తే సరిపోతుంది. అంటే యాక్చువల్గా 22 అయితే సరిపోతుంది, బట్ ఏంటంటే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఒక 26 ఇంచెస్ అలా తీసుకొని స్టిచ్ వేసాక మిగిలిపోతే కట్ చేసి వచ్చని. ఓకేనా? అది క్రాస్ పీస్ కాబట్టి కొంచెం సాగుతుంది కాబట్టి నేను ఇలా ఒక 26 ఇంచెస్కి క్లాత్ తీసుకున్నాను. ఇది తీసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి. దీనికోసం వెడల్పు పెంచి నేను 9 ఇంచులు తీసుకుంటున్నాను. వెడల్పు 9 ఇంచులు తీసుకున్నాక పొడవు మనకి యాక్చువల్గా ఒక 10 ఇంచులు కావాలి, కానీ ఖర్చు కిందకు ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ వెళ్ళిపోతుంది, పైన ఒక 1/2 ఇంచు, మొత్తం మీద మనకి 2-3 ఇంచెస్ పోతుంది కాబట్టి నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు. సో పొడవు ఇలా డ్రా చేశాను అనమాట. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది మనకి బోట్ నెక్ అనమాట, విత్ కుచ్చు వస్తుంది కాబట్టి నేను 3 ఇంచులు, కొంచెం తగ్గించుకోవాలనుకుంటే 2.25 ఇంచులు కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే షోల్డర్ని నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది హ్యాండ్స్ లేదనమాట, స్లీవ్లెస్ కాబట్టి ఒక 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ ఎంచి 5 ఇంచెస్ తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ క్రాస్ కోసం ఒక 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే మామూలుగా క్రాస్గా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ కోసం 2.5 మార్క్ చేసుకుంటున్నాను. అలాగే విడతెంచి 2 and 3/4కి మార్క్ చేసుకుంటున్నాను. 2/3/4 మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకుంటున్నాను బోట్లా.
షేప్ ఎంచి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేయచ్చు. ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. అలానే ఇక్కడ క్రింద వైపు నుంచి ప్రిన్స్ కట్ కోసం నేను మార్క్ చేస్తున్నాను. విడ్త్ 3 ఇంచెస్లో చూసుకొని ఒక 3.5 అలా పొడవు వరకు చూసుకొని ఇలా ఆర్మ్ హోల్ దగ్గర క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసామనుకోండి, ఇలా డీప్ చేస్తే ఇలా కింద వైపు కూడా మనకి మార్క్ తెలుస్తుంది కదా, కరెక్ట్గా షేప్ వస్తుందని. వచ్చిన తర్వాత ప్రింట్ పడాక నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను మళ్ళీ దానిపైన థిక్గా. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ నెక్ సేమ్ ఇలానే తీసుకున్నాను. ఫ్రంట్ లాగానే నెక్ డీప్ 2.5 తీసుకుని నెక్ విడ్త్ ఎంచి 2 and 3/4 తీసుకొని డ్రా చేశాను. నెక్స్ట్ వెనక్కి మనకి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నెక్ డీప్ అక్కడ నుంచి బోర్డ్ దగ్గర నుంచి విడ్త్ ఎంచి ఒక 5 ఇంచెస్ కింద నుంచి తీసుకొని ఇలా ఒక షేప్లో నేను కట్ చేసుకున్నాను అనమాట, డ్రా చేసుకుని. అంటే బ్యాక్ మొత్తం ఓపెన్ వస్తుంది అన్నమాట, కింద వైపు పైకి హుక్స్ వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కోసం, బ్యాక్ పార్ట్ కోసం, పై పార్ట్కి ఇలా మనం పెట్టుకుని 2 లేయర్స్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఎట్ ఏ టైము. ఇంకా మిగిలిన క్లాత్ ఎంత ఉందో దాన్ని నేను చున్నీకి కుచ్చులుగా పెట్టుకొని కొంచెం మోడల్గా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం విడ్త్ 6 ఇంచెస్, ఎంత పొడవు వస్తే అంత పొడవున ఉంచేస్తున్నానండి. ఇలా 6 ఇంచెస్ విడ్త్తో తీసుకుంటున్నాను. క్లాత్ ఎంత మిగిలితే అంత మొత్తాన్ని కూడా. అలాగే నెట్ క్లాత్ ఏంచి 9 ఇంచెస్ విడ్త్తో తీసుకుంటున్నానండి. సో మామూలు క్లాత్ కంటే నెట్ క్లాత్ పొడవుగా వెడల్పుగా ఉండేటట్టు తీసుకుంటున్నాను. ఇంచుమించు ఇది మొత్తం ఒక్కొక్కటి 2 మీటర్స్ చొప్పున 3 లేయర్స్ తీసుకున్నాను కాబట్టి మొత్తం 6 మీటర్స్ లెంత్ వచ్చిందండి. విడితేంచి 9 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే పై పార్ట్ కంటే ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇది 6 మీటర్స్ విడితేంచి 9 ఇంచెస్. అది ఎంత మిగిలితే అంత పెట్టేశానండి ఫ్రాక్ క్లాత్ అయితే. సో ఎక్సలెంట్గా వస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు లైనింగ్ని ఎంత తీసుకోవాలో ఒకసారి చూసుకొని, పొడవు మనకి 21 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 20 ఇంచెస్ పొడవు తీసుకుని వెడల్పు వేయించి లైనింగ్ ఎంత ఉందో అంతే వెడల్పు తీసుకున్నానండి. అలాగే ఇది బెల్ట్ పార్ట్ అనమాట. ఈ బెల్ట్ పార్ట్ని ఈ నడుంకి అతుక్కునే ముందు ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదండి, 2 లేయర్స్ని ఇలాగా ఈ పిన్స్ తీసాక నేను సైడ్స్ అతుక్కుంటున్నానండి. ఇలా 2 లేయర్స్ కూడా ఓపెన్ చేసి రైట్ కలుపుతూ నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి దీనికి. డబుల్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, నడుం బెల్ట్ని ఇలా రైట్ సైడ్ నుంచి అతుకుతున్నానండి. ఇది కూడా రైట్ కలపాలి. ఇలా కలుపుకొని రఫ్ చేసుకుని స్టార్టింగ్ ఇలా సాగకుండా, ఎంత వీలైతే అంత నీట్గా సాగకుండా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని కూడా ఇలా స్టిచ్ వేసుకున్నాక నాకు కొద్దిగా క్లాత్ మిగులుతుందండి. సో ఆ క్లాత్ని నేను కట్ చేసేసి అది కూడా ఫోల్డ్ చేసి కుట్టేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక 2-3 ఇంచెస్ మిగిలింది. సో దాన్ని నేను ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి నడుము చూసుకుంటే 25 ఇంచెస్ వచ్చిందండి. ఇది ఎలాస్టిక్ పెట్టేస్తాం కాబట్టి మనకు సరిపోతుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా దీనికి ఎలా అయితే నడుముకి పెట్టుకున్నామో అలానే లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కాస్త స్టిచ్ వేసుకునేటప్పుడు కుచ్చులు పెట్టుకోవాలండి. ఎందుకంటే నడుం పార్ట్ అది క్రాస్ పార్ట్ కాబట్టి మనం అలా పెట్టేసాము. ఇది మాత్రం లైనింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కిందకి లూజ్ ఉండాలి కాబట్టి కుచ్చు పెట్టుకుంటూ దీన్ని కుట్టుతున్నానండి. ఇప్పుడు
3 ఇంచెస్ మిగిలింది కదండి, దీనిని ఒక 2 ఇంచెస్ ఇలా కట్ చేసేసానండి. ఈ 1 ఇంచ్ కాస్త ఇలా ఫోల్డ్ చేసి లోపల మడత పెట్టేస్తున్నానండి. చివరన బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు బెల్ట్ని తిప్పుకోవాలండి. చూడండి ఇలా ఆల్రెడీ ఇది అంచుంది కాబట్టి దీనికి ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. ఈ కింద వైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనం కిందన ఏ ఉగ్గు రాకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా. రివర్స్లో కూడా ఇంకో కుట్టు వేసుకుంటున్నానండి. 2 స్టిచెస్ వేసుకుంటే మంచిదని. అలాగే లైనింగ్కి కింద అంచు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు లైనింగ్ విడిచిపెట్టి లోపల లేయర్స్ 2 ఉన్నాయి కదండి, ఫ్రాక్ తాలూకు మిడ్డీ తాలూకు అసలు క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకుంటున్నానండి, డబుల్ స్టిచ్. ఇది వేసుకున్నాక లైనింగ్ ఓన్లీ లైనింగ్స్ 2 కలిపి యాడ్ చేసుకోవాలండి. మొత్తం 4 కలిపి యాడ్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే వాష్ చేసేటప్పుడు లైనింగ్ కూడికిపోయి డ్రెస్ ఉగ్గులా కనిపిస్తుందండి. అందుకే సపరేట్గా స్టిచెస్ వేసుకుంటున్నాను. ఇది అయిపోయాక చూడండి బాడీ పార్ట్స్ని ఇలా సెట్ చేసి నేను పిన్స్ పెట్టుకుంటున్నానండి. అంటే మనకి ఎటు కదిలిపోకుండా నెక్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా స్టిచ్ వేసుకుంటాం కాబట్టి నీట్గా ఉండాలి కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నానండి. ఇది 1/4 ఇంచ్ విడతలో వేసుకోవాలండి, ఎందుకంటే మనం తిరిగేసేటప్పుడు ఎటువంటి క్లాత్ కూడా బయటికి పీకిపోకుండా ఉండాలండి. సో 1/4 ఇంచ్ విడతతో నేను ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. తీసి ఇది పక్కన పెట్టేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ ఇలానే సేమ్గానే చేసుకొని బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ నెక్తో పాటు బ్యాక్ కిందకి ఒక డిజైన్ ఇచ్చాం కదండి కటింగు, ఆ షేప్ని కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఉగ్గు లేకుండా నీట్గా వచ్చేటట్టు, ఎందుకంటే ఈ షేప్ పాడైపోకూడదు. సో ఈ షేప్కి స్టార్టింగ్ పెట్టేటప్పుడు నేను ఒక నెట్ క్లాత్ని ఒక 10 ఇంచెస్ తీసేసుకొని ఇలాగా డబల్ లేయర్ మీద ఇలా కుట్టేసి దీనికి నేను అది 2 వైపులు కాబట్టి 2 పీసెస్ అండి ఇవి. ఒక చివరన ఒకవైపు లెఫ్ట్ సైడ్, ఇంకో చివరించి రైట్ సైడ్ యాడ్ చేస్తానండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక దారాన్ని ఇలా అయితే కుచ్చులుగా మనకు వస్తుందండి. చూడండి ఇలా నీట్గా కుచ్చులు వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర లేదు 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కిందకి ఫోల్డ్ చేస్తాం కదండి, ఇక కుచ్చులు చూడండి ఎంచక్క వచ్చాయో దారాన్ని కుచ్చులు అయితే దగ్గరికి. సో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ చున్నీని ఇలా పెట్టుకోవాలండి. ఈ నెట్ క్లాత్ని చూడండి 2 ఇంచెస్ విడిచిపెట్టి ఇది నీట్గా కూర్చొచ్చిందో లేదా చెక్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని అలా పట్టుకొని అక్కడ 2 ఇంచెస్ విడిచిపెట్టి అక్కడ నుంచి అది పెట్టుకోవాలండి నీట్గా. సో మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, కిందలో ఎటువైపు కదుపుకుండా సేఫ్టీ పిన్ కొంచెం తీసి వేరే దగ్గర పెట్టాం కదా. సో ఇలా చూసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి అదొక 1.5 ఇంచ్ విడితే వచ్చేటట్టు చున్నీ కాస్త సో నెట్ క్లాత్ని ఇలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు ఎలా వేసుకుంటున్నామో అటువైపును కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో మనకి షేప్ కోసం సూదిని అలానే ఉంచి పాదాన్ని ఎత్తి తిప్పాలండి. అలా తిప్పుకుంటే నీట్గా వస్తుంది. సో అటువైపు అయిపోయింది కదా, ఇటువైపు కూడా ఈ చున్నీ క్లాత్ని ఇలాగనే సేమ్గానే పెట్టుకోవాలండి. కిందన 2 ఇంచెస్ విడిచిపెట్టి పైన 1.5 ఇంచ్ చూడండి ఇలా 2 ఇంచెస్ విడిచిపెట్టాను కదా, అలానే కిందన కూడా విడిచిపెట్టేయాలండి. ఇలా విడిచిపెట్టి మనం చున్నీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అలా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ షేప్ అయిపోయాక ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా సేమ్గా స్టిచ్ వేసుకోవాలి ఒక 1/4 ఇంచ్ విడ్త్తో.
ఆర్మ్ హోల్, నెక్స్ట్ నెక్ కూడా. రివర్స్ చేసుకోవాల్సిన పార్ట్లంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని క్రాస్గా ఉండే దగ్గర ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల దారం కట్ చేయకుండా, ఓన్లీ డాట్స్ దారం తెగకుండా క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఈ బ్యాక్ నెక్కి ఈ షేప్కి మిడిల్లో ఉంది కదండి, అక్కడ కట్ చేసుకోవాలండి లెవెల్లో నీట్గా. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చున్నీ ఉంది కదా, ఈ చున్నీని ఇలా పట్టుకొని ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇది చూడండి, చున్నీ బయటకు వచ్చేస్తుంది. నెక్, ఆర్మ్ హోల్ కూడా నీట్గా చక్కగా తయారవుతుందండి, సూపర్గా ఉంటుంది. సో ఇలా చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి దారాలు, పోగులు కూడా బయటికి రాకుండా ఉంటాయండి. చూడండి, కిందన 2 ఇంచెస్ విడిచిపెట్టాం కదా, ఇక్కడ ఇలా వస్తూ చున్నీ ఎంత బాగుందో. ఇక్కడ చివరగా ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ చివరన ఒక కుట్టు వేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది, కదలకుండా. సో నెక్ దగ్గర కూడా ఇలానే వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా లైనింగ్ యాడ్ చేసుకుంటూ ఇలా ఆర్మ్ హోల్ కూడా కుట్టుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలానే చేయాలండి. ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఇలానే చేస్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర, బ్యాక్ దగ్గర హుక్స్ కటింగ్ చేసాం కదండి, అక్కడ హుక్స్ కోసం నెక్స్ట్ టాకల్ వేసుకోవడానికి ఇలా క్లాత్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ని యాడ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది టాకల్ పెట్టుకోవడానికి కాబట్టి, సో బయట వైపు ఉండేటట్టు క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఆ చివరిని కూడా ఇలా ఫోల్డ్ చేసి జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఒకటి టాకాలు పెట్టుకునేందుకు, ఇంకొకటి హుక్స్లు కుట్టుకునేందుకు. సో ఇలా స్టిచ్ వేసుకొని జాగ్రత్తగా ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నానండి. బ్యాక్ నెక్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో ఫ్రంట్ నెక్ కూడా అలానే కట్ చేసుకోవాలండి. ఇలా డాట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి నీట్గా. ఆర్మ్ హోల్ దగ్గర కూడాను కట్ చేసుకొని చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ప్రిన్స్ కట్లా వచ్చేటందుకు మార్క్ చేసాం కదా, అది లోపల వైపు ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు రివర్స్ ఇంకా థిక్గా మార్క్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ కూడా, కింద వైపు కూడా అలానే నెక్, ఆర్మ్ హోల్ అన్నీ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా రిమూవ్ చేసేయాలి. సో ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ మనకి టక్స్ కోసం పెట్టుకున్నాం కదండి, షేప్ కోసం ప్రిన్స్ కట్ షేప్లో. సో ఇది మరి కొంచెం మార్క్ చేసుకుంటున్నాను నీట్గా. మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా రావాలి కాబట్టి కింద వైపు 1/2 ఇంచ్ విడుతుండేటట్టు మార్క్ చేసుకున్న దగ్గర రఫ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ వరకు అది నార్మల్గా స్ట్రైట్గా పెట్టేసి అక్కడ నుంచి ఆర్మ్ హోల్కి మనం కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఉగ్గు లేకుండా చూసుకొని క్రాస్గా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మార్క్ చేసాం కదా, ఆ మార్క్ పైనే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ చివరిని కూడా రఫ్ చేసుకోవాలి అలానే. సో బోత్ సైడ్స్ కూడా ఇలా చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, నీట్గా వచ్చింది కదా. సో సెకండ్ వైపు కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి.
పార్ట్ ఎంత నీట్గా చక్కగా ఉందో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు షోల్డర్స్ స్టిచ్ వేసుకుందామా మరి. షోల్డర్స్ అతుక్కున్నాక నాకు ఒకవైపు ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపించిందండి. సో నేను ఇలా కొంచెం ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అది ఫోల్డ్ చేసేసి దాని మీద ఇంకో స్టిచ్ వేసేస్తున్నానండి. సో ఇప్పుడు నెక్ దగ్గర మనం కుచ్చు పెట్టుకోవాలండి నెట్తో, బోట్ నెక్కి. సో దానికోసం నేను ఒక 4 ఇంచెస్ నెట్ని తీసుకొని దాని మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఇలా చివరన స్టిచ్ వేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని నెక్ దగ్గర లోపల నుంచి చూడండి, ఫస్ట్ టాకాలు పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళాలండి. చిన్న చిన్న కుచ్చులు ఒకే లెవెల్లో పెట్టుకోవాలండి. పెట్టి దానిపైన పెట్టి స్టిచ్ వేసుకుంటున్నానండి. స్టార్టింగ్ రఫ్ చేసి ఇలా స్టార్ట్ చేశాను. సో చిన్న చిన్న కుచ్చులు ఒకే లెవెల్లో పెట్టుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా ఇలానే కుచ్చు పెడుతున్నాను. డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాక చూడండి నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. ఇప్పుడు దీనికి నేను హ్యాండ్స్ దగ్గర కుచ్చుల కోసం ఏం చేశానంటే ఒక 3 ఇంచెస్ నెట్ క్లాత్ని తీసుకొని బోత్ సైడ్స్ కూడా పైపింగ్ పెట్టి, అంటే వైర్ ఉంటుంది కదండి, వైర్ పెట్టి జిగ్జాగ్ చేశానండి. దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి మనకి ఈ నెట్ అనేది వస్తుందండి కుచ్చు రూపంలో. సో ఇప్పుడు మనము ఇప్పుడు ఆ జిగ్జాగ్ చేసేటప్పుడు వైర్ పెట్టడం వల్ల ఇది ఎంతో చక్కగా ఉందండి. ఇది ఎంతైతే పొడుగ్గా తీసుకున్నాను కదండి 2 మీటర్స్, దానికి నేను సగంకి కట్ చేసుకున్నాను. అంటే ఒక సైడ్ మీటర్ అనమాట, ఒక హ్యాండ్కి మనకి ఆర్మ్ హోల్కి. సో దీని మిడిల్లో స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. స్టార్టింగ్ 3 ఇంచెస్ విడిచిపెట్టేయాలి కాబట్టి 3 ఇంచెస్ విడిచిపెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి కుచ్చు పెట్టుకుంటూ వెళ్తున్నాను. చాలా చక్కగా, చాలా అందంగా ఉందండి. ఈ వైర్ పెట్టి జిగ్జాగ్ చేయడం వల్ల మనకి కర్లింగ్లా చాలా బాగా వచ్చిందండి, రింగుల్లా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే మాత్రం ఈ కుచ్చు అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా సైడ్స్ జాయింట్ చేసుకోవడమే ఉందండి. ఈ సైడ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నేను 13 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఈ స్టిచ్ వేసే ముందు కుచ్చులు ఉన్నాయి కదండి, అవి ఉగ్గు పడకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక స్టిచ్ వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. కింద వైపు వరకు మార్క్ చేసుకొని సేమ్ ఇంకోటి పక్క నుంచి ఇంకోటి స్టిచ్ వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయాక పొడవు నేను ఒక 1.5 ఇంచు ఫోల్డ్ చేస్తున్నానండి. చూడండి ఇలా ఫస్ట్ 1 ఇంచ్ చేశాను, ఇంకొక 1 ఇంచు, మొత్తం 2 ఇంచెస్ వరకు ఫోల్డ్లోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ నెట్ ఉంది కదండి, జాగ్రత్తగా అది దానిపైన పడకుండా నీట్గా స్టిచ్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ వైపు కూడా సేమ్ అదే లెంత్తో
ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా పాపకి కొంచెం పొడుగు కావాలనుకున్నా సరే అది ఫోల్డ్ ఇప్పేసుకొని మనం లాంగ్గా పెట్టుకోవచ్చు. చిన్న మడత పెడితే సరిపోతుంది. సో దానికోసం నేను ఒక 2 ఇంచెస్ లోపల ఉండేటట్టు ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి చివరిగా టాప్ ఎలా ఉందో లుక్ అనేది చూడండి, ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ చూడండి, ఇది బ్యాక్ అనేది నేను ఆ నెట్ క్లాత్ని కట్ చేయకుండా ఇచ్చేస్తున్నానండి. వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఉంచుకుంటారు అని, ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు అని నేను ఇలా ఉంచేస్తున్నాను. సో ఇది ఇలా వచ్చిందండి. అది నెట్ అనేది ఒక సింగిల్ ముడి వేసుకున్నా సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రంట్ లుక్ అయితే అదిరిపోయిందండి ఇంకాను. సో ఇప్పుడు ఇంకా చివరికి మిగిలింది చున్నీ అండి. ఈ చున్నీ కోసం ముందుగా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఫ్రాక్ క్లాత్ కూడా అలాగే నెట్ క్లాత్ కూడా యాడ్ చేసుకోవాలండి. దేనికి అది సపరేట్గా అన్ని పీసెస్ని జాయింట్స్ అతుక్కునేక మనం ఒక కుచ్చులా ఒక చున్నీకి పెట్టుకోవాలండి. సో ముందుగా దీన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ యాడ్ అయిపోయాయి కదండి. నేను ఇప్పుడు ఒక 3 ఇంచెస్ క్లాత్ వెడితో ఒక క్లాత్ని తీసుకున్నాను. ఒక 2 మీటర్స్ అలా 2.5 మీటర్స్ లెంత్లో తీసేసుకొని నేను దీనిపైన కుచ్చుని పెట్టుకుంటున్నానండి. దగ్గరగా చూడండి, దీని రైట్ సైడు ఆ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దాని రైట్ సైడు కలిపి పెడుతున్నాను. ఈ లెంత్ ఎక్కువగా ఉన్నది కుచ్చి పెట్టుకోవాలి పైన వైపు. చూడండి ఇలా. ఈ క్లాత్ అనేది దగ్గరగా కుచ్చిపెట్టుకుంటూ ఎంతవరకు సరిపోతే నేను అంతవరకు కుచ్చిపెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం 2.5 వరకు నేను లెంత్ తీసుకున్నాను, బట్ అది ఎంతవరకు వస్తే అంతవరకే కుచ్చిపెడతానని చెప్పి ఇలా స్టార్ట్ చేశానండి. అది కొద్దిగా మిగిలిపోయింది. 2 మీటర్లు పై వరకు మనకి ఇలా వచ్చిందండి కుచ్చు అనేది. ఎందుకంటే దగ్గర నేను ఒక 8 ఇంచెస్ లెంత్లో తీసుకున్నానండి ఈ క్లాత్ అనేది. పై క్లాత్ చాలా ఎక్కువగా ఉందండి. సో నేను అది ఎంత ఉంటే అంత యూజ్ చేసేసానండి దానికి. దగ్గర ఒక 2 మీటర్స్ క్లాత్ దీనికి పట్టిందండి ఇలా చున్నీకి పెట్టడానికి. నెక్స్ట్ ఇలా నెట్ కూడా ఇలానే స్టిచ్ వేసుకున్నానండి. ఒక 3 లేయర్స్ తీసుకున్నాను కదా, ఇది ఒక 6 మీటర్స్ తీసుకున్నానండి పొడవు అనేది. విడ్త్ అనేది 9 ఇంచెస్ తీసుకున్నానండి. సో ఇది కూడా జాయింట్ చేసుకుంటున్నాను 2 లేయర్స్ కూడా. ఈ నెట్ క్లాత్ కూడా నేను డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి, నెట్ కొంచెం వేగంగా దారం తెగిపోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి, కుట్లు ఊడిపోతాయి కాబట్టి నేను డబుల్ స్టిచ్ వేసుకున్నాను దీనికి కూడా. సో ఇప్పుడు ఈ నెట్ని కూడా ఈ లేయర్కి యాడ్ చేస్తున్నానండి. కుచ్చు పెట్టాను కదా, మళ్ళీ దానిపైన కుచ్చు పెడుతున్నానండి ఇది. నెట్ మొత్తం కుచ్చు పెట్టుకోవడం అయిపోయాక ఇప్పుడు కింద నుంచి ఒక లేయర్ పెట్టాం కదండి, ఆ లేయర్ని ఇలా నేను ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చిపై నుంచి ఇలా కుట్టుకున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బోత్ సైడ్స్ నుంచి కూడా మనం వేసుకోవచ్చు అండి చున్నీని, బట్ ఇలా వేసుకుంటేనే లుక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ట్రై చేశానండి. చాలా బాగుందండి పాపకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్.